ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఆర్ట్ గురించి, ఆర్టిస్ట్ గురించి, ఆర్టిస్ట్తోనే మాట్లాడతాం అన్నట్టు. నిజమైన టైగర్ లాగానే అనిపిస్తుంది యాక్చువల్లీ అటు నుంచి చూస్తే. ఫస్ట్ టైం 3D ఆర్ట్ చూసినప్పుడు అయితే 10 రోజులు పడుకోలేదు. ఆర్టిస్ట్ అనే వ్యక్తికి టాలెంట్ ఉంటుంది. వాళ్ళు ఆర్టిస్టులు, నేను ఆర్ట్ని, మీరు నన్ను పొగొట్టడము ఆర్ట్ని పోగిడినాడు. మన భారతదేశంలోనే 3D ఆర్ట్ పుట్టింది అని నేను నమ్ముతాను. మన మహాభారతంలో మయసభలో ఈ ఆర్ట్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? చిన్నప్పుడు మా అమ్మ నేర్పించారు. మీకు చాలా కంట్రీస్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయటగా. స్పీడ్ బ్రేకర్స్ని నేను 3Dలో వేశాను. ఐ లవ్ మై పెయింటింగ్. చూసుకుంటారా? చూసుకుంటాను, మాట్లాడతారు మీరు. నాకు చప్పలు కొట్టేటోళ్ళు కూడా ఇవ్వలేరు, ఒక్కనే పోయినా. కానీ దాన్ని ఏమంటాం, అది ఉంటుంది కదా దేశభక్తి అనేది అన్నారు. ఒక ఇన్స్పిరేషన్ నాకు. మీరు అడిగారు ఇన్ని వేసారు కదా, ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలే. 3D సైంటిస్ట్ అనొచ్చు అయితే మిమ్మల్ని. చేసి పుస్తకం రాశా మేడం. ఓ, ఇండియాలోనే ఫస్ట్ బుక్ ఇది. యాక్చువల్గా మీరు రాహుల్ గాంధీ గారిని కలిసిండ్రు. నేను అనుకోకుండా ఆయనతో క్లోజ్గా ఉన్నా కూడా పెద్దగా ఆయన ఏం పట్టించుకోలేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఆర్ట్ గురించి, ఆర్టిస్ట్ గురించి, ఆర్టిస్ట్తోనే మాట్లాడతాం అన్నట్టు. ఎస్, అంటే బేసిక్గా మనకి ప్రపంచంలో ఎన్నో ఆర్ట్స్ ఉన్నాయి, అన్ని విషయాలు మనకి తెలిసినవి ఉంటాయి. బట్ చాలా రేర్ ఆర్ట్. బట్ చూడ్డానికి కళ్ళని ఎంత మాయ వేస్తుందంటే ఈ ఆర్ట్. అసలు కళ్ళని మోసం చేస్తుందా, మాయ చేస్తుందా, మభ్య పెడుతుందా, ఏం అర్థం కాదు అసలు. అట్లా అయిపోతుంది అన్నట్టు. దట్ ఈస్ 3D ఆర్ట్. 3D ప్రపంచాన్ని నిజంగా ఏలేటోళ్ళు ఎంతమంది అంటే హార్డ్లీ చెప్పాలంటే ఓ 10 మంది కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. బట్ ఈరోజు మన ముందు ఉన్నారు SSR కృష్ణ గారు. ఎస్, ఈయన గురించి అసలు ఈ మధ్య విపరీతంగా సోషల్ మీడియాలో జనాలు బాగా డిస్కషన్లు పెడుతుర్రు. ఇక నేనే డైరెక్ట్గా డిస్కషన్ పెట్టేసి అసలు ఆయన ఏంది, ఆయన ఆర్ట్ ఏంది, అసలు ఎట్లా మొదలైంది, ఇవన్నీ ముచ్చట మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకోసమే మన స్టూడియోకి పిలిచేసినాం మనము 3D ఆర్టిస్ట్ అయిన SSR కృష్ణ గారిని. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? సూపర్ ఫైన్ అండి. సూపర్ ఫైన్. అసలు నిజంగా సూపర్ వినబడుతుంది మీ పేరు బయట కూడా. అంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారికి కూడా మీరు మంచి ఇష్టమైన ఒక 3D ఆర్టిస్టు అన్న విషయం తెలిసినప్పుడు చాలా సంతోషం వేసింది. అరే మన తెలుగోడు చూడు అసలు ఎక్కడ దాకా పోగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు అన్న ఒక మంచి గర్వం అనిపించింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక టైగర్ బేబీ ఉంది కదా, ఈ టైగర్ బేబీని తీసుకొచ్చారు అన్నట్టు. నిజమైన టైగర్ లాగానే అనిపిస్తుంది యాక్చువల్లీ అటు నుంచి చూస్తే. ఇటు నుంచి చూస్తే మాకు తెలుస్తుంది కానీ మీకైతే అనిపిస్తుంది కదా. ఎస్, ఇట్స్ అ 3D ఆర్ట్ అన్నట్టు. ఇలాంటివి ఆయన దగ్గర ఇంకా కోకొల్లలు చాలా ఉన్నాయి కానీ అన్నీ వరవలేం కదా, అందుకోసమే ఇది ఒక్కటి మాత్రం కూర్చోబెట్టినాం మాకు తగ్గట్టు, మా సెటప్కి తగ్గట్టు ఉంటుంది అని. సో నిజంగా అసలు ఫస్ట్ నేను లోపలికి రాగానే ఏంది ఇది గీసిన లోరో సక్క గీయలేదు, అంత బ్లర్ ఉంది అని అనుకున్నా. బట్ తర్వాత ఇట్లా స్క్రీన్ పైన చూసిన తర్వాత ఓ మై గాడ్ అనుకున్నా. అంత అద్భుతమైన ఆర్ట్ ఇది. థ్యాంక్ యూ అండి. అసలు ఈ మామూలు విషయం కాదు నేర్చుకోవడం. చాలాసేపటి నుంచి నేనే మాట్లాడుతున్నా, ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. SSRK అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా పేరు అండి. ఓకే, సింగారపు శివరామకృష్ణ నా పూర్తి పేరు. ఓ మీ పూర్తి పేరు? అది పూర్తి పేరు. దాన్ని SSRK గాని పెట్టుకున్నాను. అంతేనా? ఇంకేం లేదా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలాంటివి ఏం లేవా? సో లక్కీగా దాంతో మ్యాచ్ అయింది. అది సూపర్ స్టార్ రజనీకాంత్ అని, SRK అంటే షారుఖ్ ఖాన్, అట్లా మ్యాచ్ అయింది. ఏదో అది లక్ అంతే. కావాల్సి SSRKగా ఎప్పుడైతే నా కలం పేరు మార్చుకున్నానో అప్పటి నుంచి ఎక్కువగా గుర్తింపు రావడం స్టార్ట్ అయింది. దానికి ముందు ఏముండే? దాని ముందు శివాని సంతకం చేసేవాడిని. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే. ఆర్టిస్ట్ అనే వ్యక్తికి టాలెంట్ ఉంటుంది, బట్ ఆ టాలెంట్ని గుర్తించినప్పుడే సెలబ్రిటీ అవుతాడు, రైట్? సో ఈరోజు నిజంగా మీ టాలెంట్ని చాలా మంది గుర్తిస్తున్నారు అండ్ చాలా డిమాండ్ ఉన్న ఆర్ట్ ఇది, రైట్? మీకు చాలా కంట్రీస్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయటగా. అవునండి. ఎక్కడెక్కడ పోయినరు? అమెరికాలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను, మళ్ళీ ఈ ఇయర్ నవంబర్లో వెళ్ళేది. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వెళ్ళాల్సి వస్తుందని అనుకుంటున్నాం. సో అక్కడ 3D ఆర్ట్ ఆర్టిస్టులకి చాలా వాల్యూ అక్కడ. 3D ఆర్ట్ అని అట్లయినేం లేదు. సో వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఆర్టిస్టులను పిలిచి
ఒక 2 days 3 days ఇప్పుడు మన స్ట్రీటే ఉందనుకోండి, మన స్ట్రీట్లోనే ఆర్ట్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు. చేయడం వల్ల జనాలు వచ్చి వాటితో ఫోటోలు దిగడం అట్లా ఇట్లా చేస్తారు. సో దట్ దే కెన్ జనరేట్ ఇన్కమ్, డబ్బులు కూడా మన స్ట్రీట్లలో ముగ్గులు వేసుడు ఆర్ట్ వేసుడు అంటే కష్టమే లేండి, గుంతలు ఉంటాయి కదా, మళ్ళీ 3D ఏడీ కనిపించుతుందో ఏమో తెలియదు కానీ బట్ రోడ్లు బాగుంటే మాత్రం అద్భుతంగా కనబడతాయి కదా. కనిపిస్తాయి. ఇప్పుడు ఇండియాలో ఎకనామీ డెవలప్ అవుతుంది కాబట్టి మనం దగ్గర ఫ్యూచర్లోనే మన ఇండియాలో కూడా ఆర్ట్ ఫెస్టివల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఓన్లీ యుఎస్ఏనా ఇంకా వేరే కంట్రీ? ఎస్ మేడం, జర్మనీకి వెళ్ళేది ఆహ్వానం ఉంది. సింగపూర్లో ఒక మంచి యూనివర్సిటీ, ఆర్ట్స్ నేర్పించే యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు 3D ఆర్ట్ నేర్పియండి అని చెప్పి అడిగారు. గతంలో గ్రీస్ కంట్రీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు కూడా స్పీడ్ బ్రేకర్స్ని నేను 3Dలో వేశానండి. అంటే అక్కడ ఏమి ఉండదు, అందరూ ఆడదాకా వచ్చి స్లో చేసుకుంటారు. సో దట్ మనం యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఒక సామాజిక దృక్పథంతో. రవాణా శాఖ వాళ్ళకి బడ్జెట్ సరిపోకపోతే నిజంగా మిమ్మల్ని వాడుకుంటే సరిపోతుంది అసలు కదా, వేయొచ్చు. అంటే మనకి సిమెంట్ అట్లా ఏం అవసరం లేదు, జస్ట్ పెయింట్స్తోనే మనం అక్కడ ఏదో ఉన్నట్టు భ్రమ కల్పించవచ్చు. సో దాని మీదనే నా ఎంటెక్ ప్రాజెక్ట్ కూడా చేశాను. ఐ ప్రౌడ్ ఆఫ్ మై ఆర్ట్స్. అసలు ఇంతకు ఏం చదువుకున్నారు మీరు ఫస్ట్, అది చెప్పండి నాకు మొత్తం. నేను బీటెక్ జేఎన్టీ కొండగట్టు, తర్వాత MBA, ఎంటెక్ చేశాను. 3D ఆర్ట్లోనే నాకు గౌరవ డాక్టరేట్ వచ్చింది కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి. ఓకే, ఇది నా ఎడ్యుకేషన్. ఈ ఆర్ట్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? చిన్నప్పుడు మా అమ్మ నేర్పించారు. చిన్నప్పుడు ఏంది, ఇప్పటికి కూడా నాకు నేర్పిస్తారు. 3D ఆర్టిస్టా? ఆమె ఆర్టిస్ట్, నేర్పిస్తారు. 10వ తరగతికి వచ్చేసరికి బాపు గారి కార్టూన్స్, శ్రీధర్ గారి కార్టూన్స్ ఈనాడు పేపర్లో మా నాన్నగారు తీసుకొచ్చి నాకు చూపించి అట్లా వేయమని చెప్పేవాళ్ళు. సో అవన్నీ నేను కట్ చేసుకుని పెట్టుకున్నా. డాడీకి కూడా వచ్చా? ఎంకరేజ్ చేయడం వచ్చు, మమ్మీకి నేర్పించడం, మా నాన్నకి ఎంకరేజ్ చేయడం. ఎట్లా అంటే పరసవేది పుస్తకంలో వాడు బాగా చదువుకుంటాడు హీరో, కానీ గొర్రెలు గాయడానికి ఇంట్రెస్ట్ వాడికి. అంటే ఊర్లు తిరగాలి నాన్న అంటే, కొడుకు నువ్వు ఊర్లు తిరగాల్సి అని గోల్ ఉంటే గొర్రెలు గాయరా అని అంటాడు. అయితే నేను గొర్రెలే కాస్తా అంటాడు. అప్పుడు అనుకుంటాడు, అబ్బాయి గాలికి ఎంత స్వేచ్ఛ ఉంది, ఈ గాలి అంత స్వేచ్ఛగా నేను ఉంటే బాగుండు అని అనుకుంటాడు హీరో. సో మా నాన్న నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే గాలికి ఉన్నంత స్వేచ్ఛ ఇచ్చారన్నట్టు, ఫ్రీడమ్. సో నాన్న నేను ఉద్యోగం చేయను అని ఓ రోజు ఇంటికి వచ్చేసా. నేను మంచిగా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న టైంలో, ఏం జాబ్ చేస్తుండే మీరు? అప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొండగట్టు జేఎన్టీలో ఉద్యోగం చేసేవాడిని, కాంట్రాక్ట్ బేసిస్ మీద. నాకు ఇది ఎందుకు నచ్చింది. అప్పుడు మా నాన్నకి, మా అమ్మకి చెప్పా, అమ్మ ఎందుకో నాకు తేడా అనిపిస్తుంది, నేను ఇంటికి వచ్చేస్తా, చేయబుద్ధి కావట్లేదు అంటే, సరే బిడ్డ నువ్వు వచ్చేసి. మా నాన్నగారికి కూడా చెప్పిన, చెప్తే ఒకటే అన్నారు, నీకు ఇష్టమా? అవునా, నాకు అది వేయడం ఇష్టం, అంతే, ఇక నీ ఇష్టం అన్నారు, అంతే తప్ప అది దాంట్లో సంపాదన ఎంత వస్తుంది బొమ్మలేస్తావరా అనలేదు. అట్లాంటివి. చాలా మంది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఇది, పేరెంటింగ్ లో ఇది ఒక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మమ్మీ ఫస్ట్ ఇది నేర్పించింది, ఇంతకీ మమ్మీకి ఎవరు నేర్పించారట? మా అమ్మగారు ఏదైనా చూసి గమనించగలుగుతారు, ఉట్టికినే ఏదైనా. ఇప్పుడు మా తమ్ముడు సివిల్ ఇంజనీర్, ఓకే, మా తమ్ముడికి కూడా సలహాలు ఇస్తారన్నమాట, కొడుకు అట్లా చేయొద్దు ఇట్లా చేయాలి అని చెప్పి. నేను మా అమ్మకి రిప్రజెంటేటివ్ లాగా ఓ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నా, మొత్తం మా అమ్మనే నేను. ఇంతకీ మీ మమ్మీ ఏం చదువుకుంది? ఏం చదువుకోలేదు. ఏం పేరు మీ మమ్మీది? సింగారపు పోచమ్మ. సింగారపు పోచమ్మ గారు అద్భుతమైన ఆర్ట్ని నేర్పించి ఈరోజు మీ కొడుకుని ఈడ ఊసబెట్టారు. సింగారపు కిష్టమే మా నాన్నగారి పేరు. వాళ్ళు ఆర్టిస్టులు, నేను ఆర్ట్ని. మీరు నన్ను పొగొట్టడము ఆర్ట్ని పోగినట్టు, ఈ క్రెడిట్ అంతా ఆర్టిస్టులకే పోవాలా. దీని గురించి మీరు బాగా తెలుసుకొని ఉండాలి దానికి. అవునండి. సో మీరు తెలుసుకున్న పాయింట్స్ ఏంది అంటే, ముఖ్యంగా నేను ఫస్ట్లో చెప్పిన, మన దగ్గర తిప్పి కొడితే 10 మంది కూడా ఉంటారో లేదో మీలాంటి 3D ఆర్టిస్టులు అని చెప్పేసి. సో దీని గురించి తెలుసుకున్నారా? అట్లా ఎక్కడెక్కడ దీని పని ఉంటుంది, ఏంది ఏం కథ, ఇవన్నీ స్టడీ చేసి ఉంటారు కదా. సో ఎట్లా, ఏ విధంగా స్టడీ చేసారు, ఏమనిపించింది మీకు? దీనికి ఇన్స్పిరేషన్ అయితే మా నాన్ననే. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే, కొడుకును మహా అయితే ఫెయిల్ అవుతావు, అంతకన్నా ఏం కాదుగా అని చెప్పి ఆ ఫెయిల్యూర్ అనేదాన్ని నథింగ్ లాగా నన్ను క్రియేట్ చేశారన్నట్టు. సో బీటెక్లో కూడా నాన్న నేను ఒక 4-5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని చెప్తే, ఎన్ని పాస్ అయినవరా అని అడిగాడు. నాన్న నేను 7 పాస్ అయ్యాను. 7 పాస్ అయ్యావుగా, ఫెయిల్ అయిన వాటి సంగతి తర్వాత. సో అట్లా నన్ను ట్రైన్ చేశారు అన్నట్టు. చిన్నప్పటి నుంచి మా నాన్న అట్లా చేయడం వల్ల నాకు ఒకటి అనిపించింది, ఓకే మనకు ఉన్నది ఒక లైఫ్, సరే ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, ఎట్సెట్రా చాలామంది ఉన్నారు, ఒక ట్రయల్ చేసి చూద్దాము అని చెప్పి భయం ఏం లేకుండే. డబ్బులు ఎన్ని వస్తాయి, ఎంత పేరు వస్తాయి, ఇవన్నీ ఏమీ ఆలోచించలే. నాకు అది ఇష్టం, చేయాలనుకున్నాను.
ఇంటర్మీడియట్లోనే ప్రాక్టీస్ చేసేవన్నీ శ్రీధర్ గారి కార్టూన్స్ చూసుకుంటూ బాబు గారివి. బీటెక్ వచ్చేసరికి మాత్రం ఇక కొన్ని కష్టాలు ఉంటాయిగా ఎవరికైనా. బీటెక్ కష్టాలు అవి సినిమా కష్టాల్లాగా ఉంటాయి అవి. ఇక నేను బొమ్మలు వేస్తుంటే కొంతమంది ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడడము, నువ్వు బీటెక్ చదువుతున్నావు బొమ్మలు వేస్తున్నావు. ఏమేమన్నారు చెప్పుర్రు ఒకసారి, ఒకటి రెండు మచ్చుకి మీకు ఎప్పుడు గుర్తుండిపోయేటివి. కొన్ని అంటే చెప్పుకోలేని పదాలు కూడా అన్నారు. ఐ డు నాట్ కేర్ నాకు, కానీ అట్లనే కంటిన్యూస్గా అంటుంటే ఎక్కడో చోట ఇబ్బంది అనిపించేది. బట్ స్టిల్ అవన్నీ మర్చిపోయి నేను బొమ్మ వేస్తూ వెళ్ళేవాడిని. ఒక 3-4 సంవత్సరాలు మన మ్యాగజైన్స్కి బొమ్మలు వేసాను. ఒక్క బొమ్మ కూడా పబ్లిష్ అవ్వాల. ఒక 4 years కంటిన్యూస్గా ప్రతి ఆదివారము ఆ 3 ఏళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు నేను కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆదివారం లేదు. అయ్యో, ఎందుకంటే మ్యాగజైన్స్ వస్తాయి కదా, సండే మన మ్యాగజైన్స్, బొమ్మ వస్తుందేమో మన బొమ్మ వస్తేమో అని చూడడం రాదు రాదు రాదు. ఒక్కసారి మాత్రం చాలా బాగా అనిపించింది. మా అమ్మగారు అడిగారు, అరే ఈసారి అన్న ఇది వచ్చిందా సార్? ఎన్ని రోజులు నేను బాధపడ్డాను, మా అమ్మ కూడా హోప్ పెట్టుకుంది ఏంది అని బాధ అనిపించింది. రాకపోవడానికి కారణం ఏంది అసలు మరి? నాకు అప్పుడు అంత బొమ్మల్లో మెచ్యూరిటీ లేదనుకుంటా, మంచిగా వేయలేదని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉన్నాయా అప్పుడు వేసిన బొమ్మలు? ఇప్పటికి ఉన్నాయి. ఐ లవ్ మై పెయింటింగ్స్. చూసుకుంటాను, మాట్లాడతాను, కంపారిజన్ మాట్లాడతాను, వెరీ నైస్ మాట్లాడతాను. ఎందుకంటే బండారు గురుస్వామి అని మా మంథెన్లో చాలా ఫేమస్, ఇప్పుడు లేరు, పెద్ద ఆయన, 85 ఏళ్ళు ఉంటాయి, పోయినారు పాపం. ఆయన ఆర్టిస్ట్. ఓకే. ఒకనొక సందర్భంలో నేను ఇట్లనే కష్టపడుతూ బొమ్మలు వేస్తున్నప్పుడు ఒక మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యాయి, హాస్యానందం, స్మైల్ ప్లీజ్ అని చిన్న మ్యాగజైన్స్. ఇప్పటికీ ఉన్నాయి. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసాయి అవి. సో అప్పుడు మా నాన్న చూసి వెరీ హ్యాపీ, అందరికి చెప్పుకుంటారు కదా నా కొడుకు ఇది బొమ్మలు వచ్చినాయి అని చెప్పి. తర్వాత ఎన్విఎస్ రాజు సార్ అని మా ప్రొఫెసర్ ఇవి చూసి ఒక టెక్స్ట్ బుక్లో బొమ్మలు వేయరా అని చెప్పి నన్ను అడిగారు థర్డ్ ఇయర్ ఎండింగ్లో. సో అట్లా బొమ్మలు వేస్తున్నప్పుడు ఈ నా గురించి పేపర్లో వచ్చింది ఆ టైంలో. అప్పుడు ఈయన చదివి ఏదో రోడ్డు మీద కలిసినప్పుడు బొమ్మలు వేస్తావట కొడుక నువ్వు అని చెప్పి నన్ను చెంప మీద ఇట్లా చేయి పెట్టి ముద్దు చేశాడు. కొడుక నువ్వు మంచిగా కొడుక, పెద్ద అప్పటికే 8 years ఉంటాయి, కొడుక నువ్వు బాగయ్యరా అని చెప్పి ఒక మంచి జీవిత సత్యాన్ని చెప్పారు నాకు. నువ్వు ఎప్పుడన్నా నీ బొమ్మలతో మాట్లాడేవారా అని అన్నాడు. అంటే నాకు కొంతవరకు ఆ పరసవేద అనే పుస్తకము నరనరన ఇది అయిపోయింది నాకు. యూనివర్స్ అంతా మనతోని ఇది చేస్తూ ఉంటుంది, కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, మనమే పట్టించుకోము, వినగలితే మస్తు చెప్తుంది అనేది పరసవేద పుస్తకం. ఒక మనిషి వచ్చి అడిగినప్పుడు నాకు తగిలింది అన్నట్టు, అవును నేను బొమ్మలతో ఎప్పుడన్నా మాట్లాడానా అని. నువ్వు ఒక పని చేయరా, ఏకాంతంగా ఉన్నప్పుడు నీ బొమ్మలతో మాట్లాడు, అవి చెప్పుకుంటాయి వాటి బాధను. నాన్న అంటే నేనే వాటికి క్రియేటర్ అన్నాడు. అమ్మ అంటది, నాన్న అంటది, బ్రహ్మ అంటది, అన్నీ ఉంటుంది. ఇంకో నువ్వు నా కాలు చిన్నగా పెట్టావు, అందరు చూసి నవ్వుతున్నారు, నన్ను మరీ సన్నగా వేసావు, అందరు చూసి నవ్వుతున్నారు, ముక్కు పెద్దగా ఉంది, అందరు చూసి నవ్వుతున్నారు అని చెప్పి అవి నీతో కమ్యూనికేట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు దేవుడిని నువ్వు క్వశ్చన్ చేస్తావు కదా, నాకు ₹1,00,000 ఇస్తే బాగుండు, లేకపోతే నన్ను కొంచెం చబ్బిగా చేస్తే బాగుండు అని మనం క్వశ్చన్ చేస్తాం కదా. అట్లనే నిన్ను నీ బొమ్మలు క్వశ్చన్ చేస్తాయి కదా, అట్లా క్వశ్చన్ చేయించుకోకు, నువ్వు పర్ఫెక్ట్గా వేయడానికి ప్రయత్నం చేయి, నువ్వు క్రియేటర్వి అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అంతకుముందు బొమ్మల్ని ఎంజాయ్ చేయడం వేరు, ఆ తర్వాత నుంచి బాధ్యత పెరిగింది అన్నట్టు. ఓకే నేను ఒక బొమ్మని క్రియేట్ చేస్తుంటే అది మనము హ్యాపీ అవుతాము, అది కూడా హ్యాపీ కావాలా. కొంతమందికి అనిపిస్తుండొచ్చు ఏందో ఇలా పిచ్చి బొమ్మలతో మాట్లాడింది అనుకుంటారు కొందరు. బట్ నిజానికి చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్కి ఆర్ట్ అనేది సర్వస్వం, అసలు మొత్తం ప్రాణమంతా పెట్టి అంటే ఇక్కడున్న ఆర్టిస్ట్ 3D ఆర్టిస్ట్ కాబట్టి బొమ్మ గురించి మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అయినా కూడా అడుగుండ్రి, వాళ్ళు ఒకసారి యాక్టింగ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ బొమ్మ ఎట్లా కనబడుతుంది అని చూసుకుంటారు వాళ్ళు కూడా కూర్చొని. సో వాళ్ళు కూడా ఆ బొమ్మతోని ఏమైందమ్మా నీకు ఎక్కడ ఎక్స్ప్రెషన్ తగ్గిందనే మాట్లాడుకోవాలి. అట్లయితేనే వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు అవుతారు. సో నిజంగా అంటే ఇప్పుడు కొన్ని నేచర్ క్యూర్ సెంటర్స్ కూడా వచ్చినాయి. ఎట్లా అంటే పెద్ద పెద్ద చెట్లని ఇట్లా హగ్ చేసుకొని మాట్లాడుతున్నారు చాలామంది చెట్లతోని. ఎందుకు అని అంటే టు మేక్ ద లైఫ్ బెటర్, వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, అసలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న నేచర్ని అర్థం చేసుకోవాలి. సో అది చెప్పే మాటలు వినగలిగితే డెఫినెట్గా మన ఆరోగ్యం కావచ్చు, మన వే ఆఫ్ లివింగ్ కావచ్చు మార్పు వస్తుంది. సో దాన్ని మీరు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే జీవితాన్ని నేర్చుకున్నారు మీరు దీంట్లో. నేర్పించాయి, అవి నేర్పించినాయి, బొమ్మలు అప్పుడప్పుడు అనిపిస్తుంది వెదర్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ది ఆర్ట్స్ ఆర్ దే క్రియేటెడ్ మీ వెరీ అనిపిస్తుంది.
సో అప్పుడు మళ్ళీ అతడు అడవిని జయించాడు పుస్తకము, పరసవేది పుస్తకం మళ్ళీ చదివా. ఈ ఫిలాసఫీ అంతా నాకు ఎక్కిన తర్వాత యాక్చువల్గా ఇది ఫిలాసఫీ కాదండి, ఇది ఒక మనిషి సాధారణంగా అలవాటు చేసుకోవాల్సిన విషయం. ఇది నేచర్తో కనెక్ట్ అవ్వడం అనేది, మనతో మనం మాట్లాడుకోవడం అనేది. అవును, ఎవ్రీథింగ్ ఇస్ అ మైండ్ గేమ్. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఫిక్స్ అవుతామో అది ఇక్కడ కానీ సెట్ అయిపోతుంది. బొమ్మలు అనేటివి నాకు కీ లాగా పనిచేశాయి టు ఓపెన్ ది యూనివర్స్ డోర్. సో మళ్ళా పరసవేది పుస్తకము, కర్మణ్యవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్పు మాతే సంగస్స కర్మని అని ఇట్లాంటివన్నిటికీ కనెక్ట్ అవ్వడం మొదలైన అన్నట్టు. అంటే దిస్ ఈస్ ద కీ. సో ప్రతి ఒక్క ప్రొఫెషన్ ఎవరిది ఏదైనా వాళ్ళ ప్రొఫెషన్ ఈ యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఒక కీ లాగా పనిచేస్తాయి. ఆ ప్రొఫెషన్ని దాటి నేను యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు అనిపించింది, అవును దీంతో మాట్లాడను, నా షూతో మాట్లాడలేనా, వై నాట్ నేను నా షర్ట్కి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత బాగా కనిపించేటట్టు చేస్తుంది. సో దట్ ఐ షుడ్ థ్యాంక్ ఇట్. సో థ్యాంక్ఫుల్నెస్ అంటే యాటిట్యూడ్ విత్ గ్రాటిట్యూడ్ అని ఒక పెద్ద అని చెప్పారు. సో మనం ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్తో ఉంటామో, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటామో, యూనివర్స్ అనేది మన పట్ల ఇంకెక్కువగా పనిచేసేది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేడం బస్లో వచ్చాను, నేను టికెట్ ఇవ్వగానే థ్యాంక్స్ మేడం అని చెప్తాను, కండక్టర్ మేడం ఈరోజు థ్యాంక్స్ అండి అని చెప్పాను. అట్లాంటిది ఇప్పుడు మనం పాపం సూర్యుడు ఓ రోజు రాకపోతే కష్టమే, భూమి లేకపోతే కష్టమే, నీళ్ళు లేకపోయినా కష్టం. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ పంచభూతాస్. వెరీ నైస్ అండి. అసలు నిజంగా ఇట్లా ఎన్ని ఆర్ట్స్ వేసి ఉంటారు ఇప్పుడు వరకు, మీరు ఎన్ని చేసి ఉంటారు? నేను 6వ తరగతి అంటే 2000 సంవత్సరం, 24 సంవత్సరాలు, ఓకే, 24 years నుంచి నేను బొమ్మలకి దగ్గర అయిపోయిన మనిషిని. ఓకే, ఎన్నేషన్ అనేది కరెక్ట్గా చెప్పలేను. 3D ఆర్ట్స్ మాత్రం పేపర్లో ఒక 500-600 ఎక్కువ, 1000 అయి ఉండొచ్చు, లెక్క పెట్టుకోను కదా, 1000 దాటి ఉండొచ్చు పేపర్లో. అయితే ఇక్కడ ఉన్న టైగర్ ఉంది కదా, దీనికి ఏమైనా పేరు పెట్టారా? మామూలుగా టైగరే. సో మరి ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? ఇది డిజిటల్ ఆర్ట్, ఇది డిజిటల్లో ప్రింట్ వేసాము. ఒకవేళ గీయాల్సి వస్తే ఒక 10 గంటలు పడుతుంది. ఓకే, 10 గంటలు మినిమం. ఒక 3D ఆర్ట్ ఎంత చిన్నదైనా 10 గంటలు పడుతుంది. ఆర్ట్ చిన్న సైజులో కనిపించదు 3D ఆర్ట్. ఇప్పుడు మనకి ఇది ఇంత పెద్దగా ఉంది, కెమెరాలో చిన్న అంటే దాన్ని కుచించుకపోతుంది అంటారు కదా, పెద్దదంతా కంప్రెస్ అయ్యి కనిపిస్తుంది. సో దట్ పెద్దగా వేయాలి. ఇదేమో డిజిటల్ ఆర్ట్, డైరెక్ట్లీ ప్రింటెడ్. ఇది దీన్ని మనము డిజైన్ చేస్తాం. ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ తీసుకొని డిజైన్ చేస్తాం. దానికి టైం ఉండదు మేడం. ఒక్కోసారి 1 hourలో వచ్చేస్తుంది, ఒక్కోసారి 3-4 రోజులు కూడా పట్టచ్చు. వేయడానికి మాత్రం 10 గంటలు కమ్సే కమ్. సో యాక్చువల్గా ఏదైనా ఒక మనిషి ప్రతిరోజు లేకపోతే యాజ్ అ ప్రొఫెషన్ చేసుకుంటూ పోయినప్పుడు రాను రాను ఇంప్రూవ్మెంట్ అనేది మనలో మనం గమనించుకుంటాం. ఇప్పుడు 24 ఏళ్ల నుంచి మీరు ఈ ఆర్ట్ని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, అండ్ ఈ ఆర్ట్లనే మీరు మొత్తం మీ లైఫ్ని చూసుకుంటున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి మీలో మార్పు వచ్చింది? ఆ మార్పు అనేది ఎట్లుంటుంది అంటే ఎట్లుండే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ నుంచి చేసారు, 6th to 10th అనుకోవచ్చు, తర్వాత ఇంటర్ డిగ్రీ కావచ్చు, అంటే మీ బీటెక్ టైమ్స్లో కావచ్చు, లేదా ఇప్పుడు కావచ్చు యాజ్ అ ప్రొఫెషనల్గా మీరు ఒక ఆర్టిస్ట్, 3D ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి. సో హౌ డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? ఇప్పటివరకు నేను గమనించింది ఏంటంటే అసలు నేనేమి ఇంకా మొదలు పెట్టలే, నథింగ్. అదేంటండి ఇంత పేరు వచ్చినాక ఏం మొదలు పెట్టలేదు అంటారు? లేదు, అంటే చేయాల్సింది ఇంకా చాలా ఉంది మేడం. ఓకే, ఇంకా ఆల్ఫాబెట్స్లలో Z వరకు పోలే, ABCDల దగ్గరే ఉన్నాం. CDA ఇంత పేరు తీసుకొస్తే Z దాకా పోతే మీరు ఇంకా మొత్తం నిర్వహణ అయిపోతారేమో ఇక దేవుణ్ణి ఐ మీన్ ఫస్ట్ నా సోల్ సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ నేను నిజంగా EFG వరకు వెళ్తే నా సోల్ సాటిస్ఫై అవుతుంది. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో దానికి అడుగులు వేస్తున్నారా? వేస్తున్నాం. వేసిన కొద్దీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎవరు అడిగారు మీలాంటి యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, సార్ ఇన్ని పుస్తకాలు చదివారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు సార్ అంటే, నాకేం తెలియదన్న విషయం నేర్చుకున్నాను అని అన్నారు. ఒక ఇన్స్పిరేషన్ నాకు. మీరు అడిగారు ఇన్ని వేసారు కదా, ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలే. అంటే ఇంకో మాట అడుగుతాను. ఇప్పుడు మీరు వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడ మీలాంటి 3D ఆర్టిస్ట్లని వేరే దేశాల నుంచి పిలిచి ఇట్లా ఫెస్ట్ లాగా పెడుతున్నారు అని చెప్పారు కదా, ఫెస్టివల్స్. సో ఇట్లాంటి 3D ఆర్ట్ ఫెస్టివల్స్ చేసినప్పుడు దాదాపుగా ఒక క్రౌడ్లో ఎంతమంది ఆర్టిస్టులను కలిసి ఉంటారు 3D ఆర్టిస్టులని మీరు? ఇది వరల్డ్ వైడ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా 3 3D ఆర్టిస్టులు వచ్చారు అవుట్ ఆఫ్ 50. 50 మంది ఆర్టిస్టులు, అంటే మ్యూరల్స్ వేస్తారు గోడ మీద, స్ప్రే పెయింటింగ్స్ వేస్తారు, కింద వేస్తారు, చాక్ పెయింటింగ్ చేస్తారు. కానీ అవుట్ ఆఫ్ 50 ముగ్గురమే 3D ఆర్టిస్టులు ఉన్నాము. అట్లా చాలా తక్కువ ఉంది ఈ నెంబరు. ఇండియాలో ఇంకా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి, మన ఇండియా నుంచి అయితే సరే మీరు ఒక్కళ్ళు మాత్రమే మాకు చాలా సుపరిచితులు అండ్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్గా రాహుల్ గాంధీ కూడా మెచ్చుకున్న వ్యక్తి అంటే అసలు మామూలు విషయం కాదు.
సో మీలాంటి ఒక వ్యక్తి వేరే దేశానికి పోయినప్పుడు, అది కూడా ఇండియా నుంచి, మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది అని తెలుసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు? హార్డ్లీ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు మీరు. మొత్తం ఆసియా ఖండం నుంచి నన్ను ఒక్కరిని ఇన్వైట్ చేశారు. ఇక వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆ 50 మందిలో వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఎస్ఆర్ కృష్ణ, షాన్ అని ఇంకొక 3D ఆర్టిస్ట్ ఉంటాడు, లోకల్ ఆర్టిస్ట్ అక్కడ అమెరికా. ఎస్ఎస్ఆర్ కృష్ణ అండ్ షాన్ వీళ్ళతో పాటు ఇంకొక 48 మంది ఆర్టిస్టులు రేపు పొద్దున అక్కడ చేస్తారని చెప్పి నా పేరు ముందు పెట్టి రాశారు. అది ఆ క్రెడిట్ అంతా భారతదేశానికి పోతుందండి, నాకు కాదు. భారతదేశం అనే పదం వచ్చింది కాబట్టి ఇట్లా వస్తున్నాయి, అవి రావాలి కూడా. గూస్ బంప్స్ అంటారు కదా, రావాలి కూడా. దేశం అనే అది వచ్చినప్పుడు మన భారతదేశంలోనే 3D ఆర్ట్ పుట్టింది అని నేను నమ్ముతాను. మన మహాభారతంలో మయసభలో మయసభను నిర్మిస్తారు. అక్కడ దుర్యోధన వస్తాడు, ఉన్నాయి లేనట్టు లేని ఆటంబాంబు కానీ లేకపోతే లైవ్ టెలికాస్ట్ ధృతరాష్ట్ర ఇంట్లో కూర్చొని కురుక్షేత్రంలో జరుగుతుందంతా సంజయుడు చెప్తుంటాడు, వింటూ ఉంటాడు. సో ఆల్ దీస్ థింగ్స్, ఈ టెక్నాలజీ అంతా మన పూర్వీకుల దగ్గర ఉంది. ఎక్కడో కనెక్షన్ మిస్ అయ్యి మనం ఇప్పుడు అంతా చప్పట్లు కొడుతున్నారు, ఓ సూపర్ రా అని చెప్పి. కానీ ఇప్పుడు చాలా మంది మీ దగ్గరికి నేర్పిమని వస్తుంటారు కదా, చాలా మంది వస్తుంటారు. ఎంతమంది వస్తుంటారు, ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు, అండ్ దానికోసం మీరు ఏం చేయబోతున్నారు నేర్పియానికి ఆర్ట్ని? లక్కీగా కరోనా టైంలో చాలా టైం మిగిలినప్పుడు నేను నేర్చుకునేటప్పుడు టీచర్స్ వీళ్ళు ఎవరు లేకుండా నేనే నేర్చుకున్నాను. మమ్మీ టీచర్ గూగుల్లో ఉన్నటువంటి తీసుకొని ఇది ఎట్లా వేశారు ఏంది అని చెప్పి స్టడీ చేసి ఒకసారి ఫస్ట్ టైం 3D ఆర్ట్ చూసినప్పుడు అయితే 10 రోజులు పడుకోలేదు. మా ఫ్రెండ్ చూపించాడు, అరే నువ్వు బొమ్మలు వేస్తావు కదా, వీడు చూడు ఏదో భలే వేసాడని చెప్పి ఫేస్బుక్లో చూపిస్తే ఆ కార్టూన్స్ అన్ని ఇప్పుడు పులి కదా ఇట్లా ఉన్నట్టు నిల్చుని ఉన్నాయి రోడ్డు మీద. ఓకే, ఇంకా నాకు నిద్ర పట్టలే. 10 రోజులు ఇది ఎట్లా, ఓ అద్దం తీసుకున్నా, అద్దం మీద బొమ్మ వేసా, ట్రాన్స్పరెంట్ అద్దం తీసుకొని అద్దం మీద బొమ్మ వేసి అవతల అంటే ఒక కన్ను మూసుకొని ఈ చెయ్యి వెనకలు పెట్టి అద్దం వెనకలు పెట్టి దీన్ని అక్కడ గీయడానికి ట్రై చేసి ఈ అద్దం తీసేస్తే అక్కడ బొమ్మ ఉంటుందా ఉండదా, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు మీరు కనుక సైంటిస్ట్ అనొచ్చు అయితే మిమ్మల్ని, ఆర్టిస్ట్ కన్నా కూడా సైంటిస్ట్ అనొచ్చు. ఇలాంటి అన్ని చేసి రకరకాలుగా ఎక్స్పీరియన్స్ చేసి పుస్తకం రాశా మేడం. ఇండియాలోనే ఫస్ట్ బుక్ ఇది 3D డ్రాయింగ్. ఇండియాస్ ఫస్ట్ బుక్ ఆన్ 3D డ్రాయింగ్. ఒకటే పుస్తకం ఉంది. ఆఫ్ కోర్స్ ప్రేమ ఉంది కదా ఆర్ట్ పైన, ఇష్టం అనేది ఉంది కదా. అది 10-15 రోజుల తర్వాత ఒకటి ట్రై చేశాను. గమ్మత్తుగా ఉగాది రోజు ట్రై చేశాను. మామిడాకు, మా అమ్మ మామిడాకులు కడుతుంటే అది కింద పడితే దాన్ని వేసాను. దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు నాకు అది బిగ్గెస్ట్ హిట్. మా ఇంట్లో చిన్న పాప ఎవరో వచ్చి దాన్ని నిజం అనుకొని తీయడానికి ట్రై చేసింది అన్నట్టు. దెన్ ఐ గాట్ ది కాన్ఫిడెంట్, ఓకే ఐ కెన్ ట్రై నౌ. మమ్మీకి బాగా నచ్చిన ఆర్ట్ ఎందుకంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఆ విషయం కూడా ఆమెనే ఫస్ట్ బేసిక్స్ నేర్పింది కాబట్టి మీకు, ఆమె దగ్గర నుంచి ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ రక్తం కానీ మీకు వచ్చింది కాబట్టి. గూగుల్లో సెర్చ్ చేస్తే ముఖేష్ అని న్యూఢిల్లీలో ఒక అతను ఉన్నాడు. వెంటనే టప్మని మెసేజ్ పెట్టిన, ఫోన్ చేసిన, ఏమున్నది మేడం నేను ఆయనకి ఎవరో తెలియదు, తిడతాడు కావచ్చు, మనకంత ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది పెద్ద వేస్తాడు అన్నట్టు. పాపం ఆయన కట్ చేశాడు ఫోను, మెసేజ్ పెట్టాడు, బ్రదర్ నేను తర్వాత రెస్పాండ్ అవుతానని. అప్పుడు మళ్ళీ ఒక రోజు 2 రోజులు వెయిట్ చేస్తుంటే మెల్లగా ఒక రోజు కాల్ మాట్లాడారు ఆయన, నేను ఢిల్లీకి వచ్చేస్తా నాకు నేర్పియండి అంటే, పర్లేదండి నేనే బెంగళూరుకి వచ్చేది ఉంది అక్కడికి వెళ్దామన్నారు. 2-3 డేస్లో ఆయన బెంగళూరు వచ్చారు. బెంగళూరు వస్తే అప్పుడు నేను వెళ్ళి కలిశాను. అన్ని హారబుల్ సిచ్యువేషన్, చెప్పడానికి ఈజీగా ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేకపోతే మా అమ్మ ఎంతో కొంత 200-300 ఇస్తే ఆ పులిహోర చేసింది. నాకు ఆకలి ఎక్కువ. కాచిగూడ రైల్వే స్టేషన్, ఎంత సన్న ఉన్నారు ఆకలి ఎక్కువ. కాచిగూడ రైల్వే స్టేషన్లో మా అమ్మ 2 రోజులకు తయారు చేసిన పులిహోర ఇక్కడనే అయిపోయింది. అంత ఇక్కడనే ఖతం చేసి ఆడికి వెళ్ళి ఆయన వచ్చిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది ఇంతేనా, ఓకే మనం ట్రై చేయొచ్చు అని. తర్వాత అదే వారంలో హైదరాబాద్ వచ్చారు ఆయన. వచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆయన వల్ల కాదు అది, ఇంకో అసిస్టెంట్ ఉన్నాడు, ఇద్దరున్నా కాదు, మూడో వ్యక్తి ఎవరు అంటే, అరే కృష్ణ ఉన్నాడు కదా ఎస్ఎస్ఆర్కే తెలంగాణ అని చెప్పాడు కదా, ఒకసారి వీడికి ఫోన్ చేద్దామంటే ఆయన ఫోన్ చేశాడు. ఇట్లా 2-3 ఫోన్ చేశాడు. రాత్రి 9-10 నేను మా అమ్మకి చెప్పి వచ్చేసిన. రాత్రి మేము ఇంకా పని స్టార్ట్ చేసినాం 10కి. ఐ వాజ్ వెరీ ఈగర్, ఉత్సాహంతో ఉన్నా, నిద్ర ఆకలి ఏం ఉండవు కదా. సో అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు అన్నట్టు. నేను ఏం క్వశ్చన్స్ అడగల, అసలు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను నాకు అర్థమవుతుంది అన్నట్టు. ఓ ఇది అచ్చా ఇక్కడ ఇట్లా కలపాలా, ఈ బ్రష్ వాడాలా, ఈ పెయింట్ వాడాలా, ఓ ఇట్లా పట్టాలా, థ్రెడ్ని ఇట్లా పట్టుకోవాలా, ఇవన్నీ నాకు ఓవర్ నైట్ అర్థమైపోయినాయి. అర్థమయ్యాక ఇంకా తెల్లారి వచ్చేసాను. అప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ వేసానండి. అది మా అమ్మకు
మా నాన్నకు నాకు అందరికీ నచ్చిన పెయింటింగ్. ఎందుకంటే అది కనుక ఫ్లాప్ అయితే బహుశా నేను మళ్ళీ ప్రయత్నం చేసేవాడినో లేదో తెలియదు. సో ఒక తీరుగా ముఖేష్ గారు కూడా మీకు ఒక గురువు అని చెప్పుకోవచ్చు. గురువు ఒక తిరిగి కాదు, గురువు. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎట్లుండబోతున్నాయి అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇందాక నాకు అనిపించింది మీరు కూడా ఏదన్నా ఒక మంచి ఫెస్టివల్ చేసేసి ఇక్కడ మీరే కొంతమందితో కొలాబరేట్ అయ్యి ఓ మంచి ఫెస్టివల్ చేసి దాంట్లో ఫస్ట్ మీ ఇప్పుడు చాలా మంది గ్యాలరీస్ పెట్టుకుంటారు వాళ్ళ ఆర్ట్వి, అట్లా మీరు కూడా ఈ మొత్తం ఇంద్రప్రస్థ ఒకటి తయారు చేయండి. చేయాలి మేడం, డెఫినెట్గా తప్పకుండా ప్లాన్ చేయండి. మంచి సపోర్టర్స్ దొరికారు నాకు, శ్రేయోభిలాష్. డెఫినెట్లీ మీ టాలెంట్ కి దొరకాలి, యూ డిజర్వ్. కార్టూనిస్ట్గా నేను టెక్స్ట్ బుక్స్ పనిచేశాను, పబ్లిషర్స్. నేను పనిచేసినవన్నీ ఇంటర్నేషనల్ పబ్లిషర్సే. టేలర్ అండ్ ఫ్రాన్సిస్ అని కొంచెం పెద్ద న్యూయార్క్, లండన్లో ఉంటుంది. సో అది కొంచెం పెద్దది, వాళ్ళకి బొమ్మలు వేసాను. రాజు సార్ రాసిన పుస్తకాలకి వేసాను అన్నట్టు. సెంగేజ్ లెర్నింగ్ అని దానికి వేసాను. అట్లా కార్టూనిస్ట్గా అయితే పుస్తకాల వరకే వేసాను, మళ్ళీ మ్యాగజైన్స్ జోలికి రాలేదు. ఈ 3D ఆర్ట్ మాత్రము ఎక్కడ ఈవెంట్స్ ఉన్నా కూడా వేస్తున్నాను. అయితే ఈ 3D ఆర్ట్ డెవలప్ చేయాలంటే మీరు అన్నట్టు ఫెస్ట్లు కండక్ట్ చేయాలి, వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి నేర్పియాలి. సో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంటీరియర్ కూడా మెల్లగా మేము స్టార్ట్ చేస్తున్నాం. అంటే 3Dలో ఇంట్లోకి రాగానే ఒక శివుడు నిజంగానే ఉన్నట్టు మనం టైల్ మీదనే ప్రింట్ వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా లేని వ్యక్తులు ఉంటారు కదా, ఇప్పుడు మా నాన్నమ్మ అంటే నాకు ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మా నాన్నమ్మ ఉన్నట్టే పెడితే ఎట్లుంటుంది అన్నట్టు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థాట్స్. తర్వాత ఇంకా మా అమ్మకు నచ్చిన ఇంకొకటి స్పీడ్ బ్రేకర్స్ అండి. అది నితిన్ గడ్కరీ గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్ స్ట్రేట్ అవే మేము ఇండియాలో 3D స్పీడ్ బ్రేకర్స్ పెడుతున్నామని 2015 టైంలో అనౌన్స్మెంట్ ఇచ్చారండి. అప్పుడు నాకు జరిగిన అదృష్టం ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉన్న మీడియా అంతా అసలు ఇండియాలో వర్చువల్ స్పీడ్ బ్రేకర్స్ ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంకా నేను వేసిన అప్పుడు SSRK 3D అసలు వీడెవడు అని చెప్పి రష్యన్ మీడియా, జపనీస్ మీడియా, అమెరికన్, ఒక 100కు పైగా ఫారిన్ లాంగ్వేజెస్లలో నా ఆర్టికల్స్ వచ్చాయి నా మీద. అదృష్టం పట్టినట్టు. కానీ దాని వెనకాల ఉంటుంది కదా, వెన్ యూ డూ వాట్ యూ కెన్ ద గాడ్ విల్ డూ వాట్ యూ కెన్ నాట్ అని. మనం చేసింది మనం చేయగలిగింది మనం చేసినప్పుడు మనం చేయలేనిది దేవుడు చేస్తాడని. అదే గమ్మత్ ఏంటంటే మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. మనం యూత్ మెయిన్గా పాపం మస్తు ఎనర్జీ ఉంటుంది మేడం యూత్కి. చూస్తున్నా బాధ అనిపిస్తుంది. ఇళ్ళకి పోవాలో తెలియక ఏం చేయాలో తెలియక ఆగమైతుంటారు. అక్కడ కనుక మనం ఒక మంచి అరే నాయన ఏం లేదు, నువ్వు రోజు 10 నిమిషాలు పని చేయి చాలు. నిజం మేడం, ఒక మనకి ఇష్టమైన పని 10 నిమిషాలు చేస్తే, రోజులో 10 నిమిషాలు, వీ కెన్ క్రియేట్ వండర్స్. ఫస్ట్ నుంచి అందరు వెయిట్ చేస్తున్న ఒక ప్రశ్న అడగలరు నాకు. యాక్చువల్గా మీరు రాహుల్ గాంధీ గారిని కలిసిండ్రు, అవునండి, రైట్? సో ఆయన ఏ విధంగా అప్రిషియేట్ చేసిండ్రు అండ్ ఏమన్నారు, ఆయన ఏం మాట్లాడారు మీతో నాకు చెప్పండి. మన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళ పిఏ ఫోన్ చేసి కృష్ణ గారా అని అన్నారు. అవునండి కృష్ణ గారు. సరే ఏం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఏమీ అనుకోకండి, ఒక 2 minutes అని. లైన్లో బైజు సార్ అని రాహుల్ గాంధీ వాళ్ళ పిఏ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నేను జోడో యాత్ర 1000 కిలోమీటర్లు బళ్ళారిలో పూర్తవుతుంది. సో మీరు ఇప్పటికిప్పుడు వస్తే కనుక రేపు పెయింటింగ్ చేస్తే ఎల్లుండి ప్రజెంట్ అంటే ఎగ్జిబిట్ చేయొచ్చు, దాంతోనే యాత్ర స్టార్ట్ చేయొచ్చు అండి. సో మీరు రావాలంటే ఓకే సార్, నాకు ఇష్యూస్ ఏం లేవు, కాకపోతే లాస్ట్ బస్సు మంతెన్కి వెళ్ళిపోయింది అని అది ఒకటే ప్రాబ్లం అని అంటే, లేదంటే మీకు కార్ వస్తుంది అని చెప్పి మా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారిని లైన్లోకి తీసుకుని ఆయన కారు పంపించారు. సో నైట్ నేను అక్కడికి వెళ్ళాను. సరే ఎప్పుడైపోతుందో చూద్దాం అంటే చీకటి పడుతుంది కదా అని అన్నారు. మేడం చీకట్లో వేద్దాం దాంట్లో ఏమున్నదని చెప్పాను, ప్రతిష్ట మేడం అని ఉంటుండే. తర్వాత వర్షం పడింది, ఆగిన తర్వాత మొత్తం తుడిస్తే ఆమె అడిగింది లైటింగ్ ఏమన్నా పెట్టియాలా అని చెప్పి. లేదంటే ఆ కార్ లైట్ ఒకటి పెట్టాడు చాలా అని చెప్పి. అయ్యో ఇదేంటండి, చీకటి కళ్ళు మూసుకొని వేసేటట్టున్నారు రేపు రోజు. 1-2 కిలోమీటర్ల ముందు నుంచి నేను తీసుకొని రావాలా, ఐ షుడ్ టెల్ హిమ్ ఏం జరుగుతుంది సార్, నేను ఏం వేసాను ఏంది అనేది. సో నా ఆర్ట్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక పర్సనల్ లైఫ్ అడిగారు. తర్వాత ఆర్ట్ని డెవలప్ చేయాలి సార్, ఇది మంచి ఆర్ట్ అని చెప్పి మాట్లాడినాను. సో నాకు ఆయనకున్న పర్సనల్ రిలేషన్ అయితే హీఈస్ డౌన్ టు ఎర్త్, నాట్ ఇన్ టు పొలిటికల్. పర్సనల్గా మాట్లాడాల్సి వస్తే పాపం ఆయన నేను అనుకోకుండా ఆయనతో క్లోజ్గా ఉన్నా కూడా పెద్దగా ఆయన ఏం పట్టించుకోలేదు. ఏమన్నా ప్రామిస్ చేసారా మరి, మీరు అడిగారు కదా ఆర్ట్లో మనం చాలా కాన్సంట్రేట్ చేయాలి. అప్పుడు శ్రీధర్ బాబు గారు ఆర్ట్ దగ్గర ఉన్నారు, నేను ఇక్కడ నుంచి సార్ని ఆర్ట్ వరకు తీసుకెళ్ళి ఆయన పిల్లర్ మీద నిల్చోబెట్టి ఫోటో తీసినాక అప్పుడు వా సూపర్ అని చెప్పి మాట్లాడారు. వండర్ఫుల్, ఇట్లాంటి ఆర్టిస్టులు ఇండియాలో ఉన్నారంటే చాలా హ్యాపీ అండి అని చెప్పారు. సో నేను ఏదైతే అడిగానో అంటే ఆర్ట్ని డెవలప్ చేయాలని, అది మా మినిస్టర్ గారికి చూడండి అబ్బాయి ఏదో అడుగుతున్నారు అని చెప్పారు. సో అలాంటి ఏదో కొత్త పెద్ద ప్రాజెక్ట్ ఏదో కూడా మీరు చేయబోతున్నారని మేము అనుకోవచ్చు, అంతేనా? వెరీ నైస్, నిజంగా కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్.
చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి ఆర్టిస్టులు ఇంకెంతో మంది రావాలి, మీ చేతుల మీదట చాలా మంది తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మేడం. అండ్ కంగ్రాచులేషన్స్ మళ్ళొకసారి. థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ పైన వచ్చినందుకు. అండ్ మీ అమ్మగారు పోచమ్మ గారికి చెప్పండి నేను అడిగినా అని. డెఫినెట్గా దిస్ క్రెడిట్ గోస్ టు పోచమ్మ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. అట్లనే సుమన్ టీవీ చూస్తుంటారు, ఇంకా చాలా తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి.